జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించారని ఆరోపించారు ఏపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 71% పూర్తయ్యాయని, కానీ జగన్ 4 ఏళ్ల పాలనలో పోలవరాన్ని పూర్తి చేయలేక ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పోలవరంపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు సత్యనారాయణ. ఆ రోజు ఏవైతే 126 ముంపు గ్రామాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో, ఏదైతే ఛత్తీస్గఢ్ లో 26 గ్రామాలు ఉన్నాయో ఆ గిరిజన గ్రామాలకి మాట ఇచ్చి మేము చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రతి కుటుంబానికి నేను 10 లక్షలు కాంపౌండ్ ఇస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యం వలన ఇప్పటికీ 4 ఏళ్ళు అయింది. ఎంతయ్యా నువ్వు పూర్తి చేసావంటే 71% చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెయిన్ డామ్, స్పిల్వేస్ కానీ లేదా షట్టర్స్ కానీ లేదా పైన అవన్నీ పూర్తి చేసి దిగువ కాఫర్ డాము, ఎగువ కాఫర్ డాము పని ప్రారంభించి ఎత్కం రాక్ఫిల్ డామ్ కూడా ప్రత్యేకంగా ఒక స్థాయికి తీసుకొచ్చి ఇంకొక 6 మాసాలు అది కంటిన్యూ అయి ఉంటే, నవయుగా విశ్వేశ్వరరావు గారు కంటిన్యూ అయి ఉంటే, ఆ ఎత్తకం రాక్ఫిల్ డామ్ కంప్లీట్ అయిపోయి ఉంటే ఈవేళ గ్రావిటీ ద్వారా మనకి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఎగువ దిగువ కాలం ద్వారా 194 టీఎంసీలు మనకు రావాల్సి ఉంది. కానీ ఈ దుర్మార్గ అవగాహన లేక ఇందాక చెప్పినట్టు రివర్స్ అని చెప్పి ఆ రాక్ఫిల్ డామ్ని 11 మాసాలు ఆ ఎత్తకం రాక్ఫిల్ డామ్ని ఎవరు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయక తన మనుషుల కోసం వెయిట్ చేస్తే ఈలోగా వరదలు వచ్చి అంత డ్యామేజ్ అయింది. క్లియర్గా కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. నిన్న అసెంబ్లీలో ఏదో వాగుతూ ఉన్నాడు, అవగాహన అవినీతి పడు జగన్మోహన్ రెడ్డి. ఏమవుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారట అవగాహన లేకట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే కాదు, కేంద్ర జలశక్తి కూడా దీంట్లో ఉంది. ఉపయోగం కలిసి పని చేయించాం, నష్టాన్ని కాంట్రాక్ట్ చేయించాం. ప్రెస్టేజ్ గా ప్రతి వారు 16-20 సార్లు ఆ డామ్ మీద విజిట్ చేసే సీఎం అధికారుల నుంచి, అనుభవమైన అధికారుల నుంచి దాన్ని